హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయ వెలుపలి భాగము. మనం ఇప్పుడు లోనికి వెళదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేబ్రోలుపట్నంలోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు ఉన్నాము. మరి ఈ ఆలయ సంబంధించినటువంటి విశేషాల్లోకి వెళ్ళినట్టయితే, ఈ ఆలయంలో పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో ఏం బయటపడ్డాయి, ఈ ఆలయంలో 2 ప్రాకారాలు ఎందుకు ఉన్నవి, ఈ ఆలయం నుంచి సొరంగ మార్గము ఎక్కడికి ఉన్నది, మరియు మొదటి ప్రాకారంలో ఏ విశేషాలు ఉన్నవి అనేది పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాగేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్ నాగా ట్రావెల్ సిరీస్. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి చెందినటువంటి పురాతన కాలం నాటి ధ్వజస్తంభాన్ని. ఈ ధ్వజస్తంభం నాటి నుంచి నేటి వరకు చిక్కు చెదరకుండా అలాగే ఉండడం మరొక విశేషంగా చెప్పవచ్చు. ఈ క్షేత్రాన్ని క్రీస్తు శకం 11వ శతాబ్దం నందు చోళులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మనకి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్ మార్గం ద్వారా అయితే గుంటూరు నుంచి 13 కిలోమీటర్లు, అలాగే పొన్నూరు నుంచి 14 కిలోమీటర్లు, తెనాలి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. చూస్తున్నారు ఆలయ ముఖద్వారాన్ని. రండి, ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నందీశ్వర స్వామి వారిని దర్శిద్దాము. స్వామివారు తన తలని కుడివైపుకి మరల్చి శ్రీ భీమేశ్వర స్వామి వారిని ఓరకంటితో చూస్తున్నట్లుగా ఉంటుంది ఈ విగ్రహము. ఈ ఆలయం ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయము మరియు సామర్లకోటలోని కుమార భీమేశ్వర ఆలయమును పోలి ఉంటుంది. అంటే అక్కడ 2 ప్రాకారాలు ఉంటాయి స్వామివారికి. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు, మొదటి ప్రాకారం, 2వ ప్రాకారంలో స్వామివారు ఉంటారు. చూడండి, ఎంతో రమణీయతతో ఎంతో పురాతనమైన ఈ ఆలయాన్ని. ఇక్కడ పురావస్తు శాఖ వారు జరిపిన త్రవ్వకాలలో ఇలా గుడి చుట్టూ ఒక కందకంలాగా ఏర్పడింది. అయితే పాత రోజులలో ఈ గుడికి వేరే మార్గం ఉండేది దేవుడిని దర్శించుకోవడానికి, కానీ ప్రస్తుతం ఆ మార్గాన్ని మూసివేయడం జరిగింది. పురావస్తు శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ మెట్ల మార్గం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు శ్రీ భీమేశ్వర స్వామి వారికి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ప్రవేశ ద్వారము. దక్షిణ దిక్కుగా లోపలికి ప్రవేశించి ఉత్తర దిక్కుగా బయటకు వస్తారు. చూడండి ఎలా ఉందో. నాటి విగ్రహాలని పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో బయటపడినవి. వాటిని కూడా మీరు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. ఇటు కుడివైపు గుండా లోపలికి ప్రవేశించి అటువైపు ఎడమవైపు గుండా బయటకు వచ్చేవారు. ఆ మార్గాన్ని మీకు చూపిస్తాను, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఇది మొదటి ప్రాకారము, అనగా పైన 2వ ప్రాకారంలో స్వామివారు ఉంటారు. పైన స్వామివారి శిఖర దర్శనాన్ని మీరు చూడవచ్చు. ఇప్పుడు స్వామివారికి మీరు చూస్తూ ఉన్నారు మొదటి ప్రాకారాన్ని. ఈ మొదటి ప్రాకారం పూర్తిగా కప్పబడిపోయి ఉండేది. అయితే పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో బయటపడింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కందకమ్మ లాంటి ఈ ప్రదేశం అంతా పురావస్తు శాఖ వారు త్రవ్వింది. ఇక్కడ మీరు గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే, ఈ మూల నుంచి ఆ మూల దాకా ఏముంది, పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో ఏం బయటపడింది అనేది మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఇక్కడ పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో కొన్ని రకాల నాణ్యాలు బయటపడినవి. అవి చోళులు, చాళుక్యులు, పల్లవుల కాలం నాటివని వారు నిర్ధారించడం జరిగింది.
నాటి పురాతన కాలం నాటి మెట్ల మార్గాన్ని చూడవచ్చు. ఉత్తరం వైపు నుండి పైకి వచ్చి దక్షిణం వైపు నుంచి కిందకు దిగి వెళ్తారు. నేడు పురావస్తు శాఖ వారు వాటిని మూసివేయడం జరిగింది. ఇప్పుడు మనము శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ప్రథమంగా చూస్తున్నాము. మొదటగా ఆలయానికి ఒక ప్రదక్షిణ చేసి వద్దాము. ఓం నమ శివాయ. దక్షిణ దిక్కున ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం పడమర వైపుకి వెళ్తున్నాం. నాతి కట్టడం. ఇప్పుడు మనం ఉత్తరం వైపున వచ్చాము. చూడండి స్వామివారి నిజరూప దర్శనాలు. ఇప్పుడు మనం బాలాత్రిపుర సుందర సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించబోతున్నాము. వారి నిజరూప దర్శనాన్ని సందర్శించండి. ఇప్పుడు మీరు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని చూస్తూ ఉన్నారు. భీమేశ్వర స్వామి వారికి కుడి చేతుల వైపున ఉంటారు. అలాగే నందీశ్వర స్వామి వారు, శ్రీ భీమేశ్వర స్వామి వారి మూల విరాట్ని చూడండి. స్వామివారికి ఎడమ వైపున శ్రీ పార్వతీదేవి వారు ఉన్నారు. ఒక్కసారి మీరు మూల విరాట్ యొక్క బేస్ భాగం చూడండి. ఆ రహస్యం ఏమిటనేది మీకు తర్వాత చెప్తాను. మీరు చూస్తున్నారు మొదటి ప్రాకారంలో ఉన్నటువంటి ఉత్తరాన ఒక చిన్న ద్వారం ఉంది. ఇదేమిటంటే పాత రోజుల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి దక్షిణ దిక్కుగా వెళ్ళి దర్శించుకొని ఉత్తర దిక్కుగా బయటకు వచ్చేవారు. ఇది ఎగ్జిట్ పాయింట్ అని చెప్పవచ్చు మనం. నాటి పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో బయటపడినటువంటి ఈ శివలింగాన్ని చూడండి. నందీశ్వర స్వామి వారిని కూడా మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ విశిష్టత ఏమిటంటే స్వామివారి శివలింగంలో బ్రహ్మసూత్రం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు తూర్పు వైపున ఉన్నటువంటి శ్రీ నందీశ్వర స్వామి వారు మరియు ధ్వజస్తంభం చూడండి. ఎంతో చక్కటి రమణీయతతో కూడినటువంటి ఈ ప్రదేశంలో ఒకప్పుడు 101 దేవాలయాలు మరియు 101 బావులు ఉండేదని ప్రతీతి. కానీ కాలక్రమేణా అన్ని కాలగర్భంలో కలిసిపోయి కొన్ని మాత్రమే మిగిలినాయి. అంటే సుమారు 10 నుంచి 15 వరకు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నవి. ఈ ఆలయ ఉత్తర భాగాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ మొదటి ప్రాకారంలో మనకేమన్నది తెలియదు, కానీ రెండవ ప్రాకారంలో స్వామివారు ఉంటారు. ఆ రెండవ ప్రాకారంలో స్వామివారి దగ్గర నుంచి కాశీకి సొరంగ మార్గం ఉన్నదని నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ఉండే స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూడవచ్చు ఆలయం యొక్క పూర్తి భాగాన్ని. ఇక్కడ వర్షం వచ్చిందంటే అంటే వర్షాకాలం నాడు కొద్దిగా నీరు నిలుస్తుంది. కారణం పురావస్తు శాఖ వారు ఇక్కడ త్రవ్వకాలు జరిపారు. ఈ త్రవ్వకాల్లో కొన్ని విగ్రహాలు బయటపడినప్పటికీ అవి మనకి అంతగా కనిపించవు. ఇప్పుడు మనం శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం దగ్గర ఉన్నాము. ఈ మండపం చాలా పురాతనమైంది. ఆ రోజుల్లో స్వామివారి కళ్యాణాన్ని ఈ వేదిక మీద చేసేవారు. మీరు చూడవచ్చు మారేడు చెట్టు, అంటే చిత్తా నక్షత్రంకు సంబంధించిన వారు ఈ చెట్టుకి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. మీరు ప్రతి శైవ క్షేత్రంలో ఈ మారేడు చెట్టుని మీరు తప్పకుండా చూస్తారు. ఇవి ఒక్కొక్క ఆలయంలో 2 నుంచి 6 వరకు ఉంటాయి. చూడండి
హాయ్ ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దిస్ ఈజ్ నాగేశ్వర్. మరొక వీడియోలో కలుసుకుందాము మరి.